నిన్న మొన్నటి దాకా ఊళ్ళల్లా ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇచ్చినాం కదా నుల్లా. ఇదే ఇప్పుడు ఓటర్ లిస్ట్ వచ్చిందట. కొంతమంది పేర్లు రాలేవని ఆగం కాకుర్రి. లిస్ట్లా పేరు రాకపోయినా గానీ ఓటు హక్కు పోయినట్టేనా అని రంది పెట్టుకోకుండ్రి. ఓటు పోయినోళ్ళు ఏం చెయ్యాలనో చెప్తా అయినుండ్రి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారట. ఇంట్లో 2,64,87,213 మంది ఎమ్యులేషన్ పత్రాలు డిజిటలైజ్ అయినాయట. అయితే ఇంట్లో 1,71,99,636 మంది ఓటర్ల పేర్లు ఎసొంటి అభ్యంతరాలు లేకుండా జాబితాలో కొనసాగినాయట. మిగిలిన 92,87,577 మందికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తుందట. వాళ్ళ గుర్తింపు నిర్ధారించుకోవన్నట. అవసరమైతే గుర్తింపు పత్రాలను కూడా ఇయ్యన్నట. వాటిని అధికారులు పరిశీలించి అర్హత ఉందా లేదా అని తేల్స్తారట. ఇప్పటికే 73,39,000 ఓట్లను జాబితా నుంచి తొలగించారట. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ముసాయిదా జాబితాల పేరు లేకపోయిందని ఓటు హక్కు పూర్తిగా పోయినట్టే కాదట. మీ పేరు అన్యాయంగా తొలగించారని అనిపిస్తే సెప్టెంబర్ 16 లోపు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఇచ్చిండ్రు. మీ బిఎల్ఆర్ను సంప్రదించి వివరాలు అయితే తెలుసుకోవాలి. అట్లనే ఓటర్ల జాబితాల పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా మళ్ళీ ఓటర్ను నమోదు చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది.